రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పెను విషాదం చోటు చేసుకుంది. మహాలింగాపురం గ్రామంలోని ఎన్సీసీ సెంట్రల్ వర్క్ షాప్ లో సోమవారం రాత్రి 2 భారీ క్రేన్లు కూలిపోవడంతో 5 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తుండటంతో తలదాచుకునేందుకు కార్మికులందరూ షెడ్డులోకి వెళ్లిన సమయంలో 90 టన్నుల బరువున్న భారీ క్రేన్లు వారిపై పడడంతో ఈ దారుణం జరిగింది. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ప్రకృతి ప్రకోపమా లేక యాజమాన్య నిర్లక్ష్యమా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురు గాలులు వీచాయని, ఆ ధాటికే క్రేన్లు కుప్పకూలాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ క్రేన్లను సురక్షితంగా లాక్ చేయడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఇతర ఉన్నతాధికారులు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. चार आदमी पूरा कितना लोग काम करते थे? क्या होगा? उधर काम पे तू भी है। మరోవైపు ఈ విషాద ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కంపెనీ వర్గాలు బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాద వివరాలను లైవ్ ద్వారా అందిస్తున్న బిగ్ టీవీ ప్రతినిధులను అడ్డుకొని కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుందని భయపెట్టడం గమనార్హం. వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.